గారు భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదన్నది మీరు ఫస్ట్ చెప్పిన మాట. భారతీయ జనతా పార్టీ జస్ట్ చూస్తోంది మా పాత్ర అక్కడ ఆమె హాస్పిటల్లో ఉన్నంత వరకు, ఆ తర్వాత మరణించిన తర్వాత ఖననం చేసేంత వరకు అంతే, తర్వాత పెద్దగా ఏం లేదని చెప్తోంది. బట్ అట్ ద సేమ్ టైం బీజేపీ గురించే వస్తున్న విషయాలని మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా శశికళకు సంబంధించి శశికళను పోయస్ గార్డెన్ నుంచి పంపించడానికి ముఖ్య కారణం కూడా మోడీ రాసిన లేఖనే అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ అంశం గురించి ప్రతి ఒక్కరు మాట్లాడిన అంశమే. జయలలిత ఫస్ట్ పోయస్ గార్డెన్ నుంచి శశికళను పంపించడానికి మోడీయే కారణం అన్నది. అండ్ మోడీ దృష్టిలో శశికళకు సంబంధించి కొంత భేదాభిప్రాయాలు ఉన్నాయి. శశికళకు లేదా శశికళ భర్త నటరాజన్కి అపాయింట్మెంట్ ఇవ్వడంలో కూడా మోడీ నిరాకరించారు అన్నది కూడా సుస్పష్టంగా కనబడుతుంది. జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే శశికళకు బీజేపీ చాలా దూరంగా ఉండడానికే ప్రయత్నిస్తోందన్నది చాలా వరకు అన్ని విశ్లేషణల్లో కనబడుతున్న సారాంశం. కానీ మీరు బీజేపీకి దానికి సంబంధం లేదంటున్నారు. అంటే ఇవన్నీ ఊహాగానాలండి. ఊహాగానాల మీద మనం ఏ చర్చ జరపలేం. వ్యక్తిగతంగా ముందు వైరుధ్యాలు ఉండొచ్చు. ఒక్కోసారి మా శత్రువుతో కూడా మేము ఆడాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రధానమంత్రి సీట్లో కూర్చున్న తర్వాత వ్యక్తిగతమైన కాంక్షలే ఉండవు. ముఖ్యమంత్రులకి లేకపోతే ప్రతిపక్ష నాయకులకి, ఎవరన్నా ఎంపీలకి, ఎమ్మెల్యేలకి పార్టీ పరంగా అడుగుతుంది. అదే చెప్తున్నాను. అవకాశం ఉంటే ఎవరితోనే మాడతారు ప్రధానమంత్రి. కామన్ మ్యాన్ సినిమా నటులతో కూడా మాడతారు. అంటే వాళ్ళకు ఉండే అవసరాలను బట్టి. తర్వాత కొద్దిమంది స్వచ్ఛ భారత్ పేరుతో చాలామంది నటులతో కూడా మాట్లాడారు ఆయన. రామోజీరావు లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు. అంటే ఇక్కడ ఎవరిని కలవాలని దగ్గర ఆయనకి ఏమి రిజర్వేషన్స్ ఏమి ఉండవు. వీళ్ళనే కలవాలని అవసరాన్ని బట్టి ఉంటుంది. అదే సమయంలో భారత ప్రధానిగా ఎదిగిన మోడీ గారు శశికళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈరోజు ఆయన అప్రతిహతం. అసలు భారతదేశం మొత్తం కూడా మోడీ గారి మీద ఒక ఒపీనియన్ ఉంది. ఒకే ఒక నాయకుడిగా ఆయన ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఒక మాట చెప్పాలంటే భారతదేశానికి ఒక 10 ఏళ్ల వరకు కూడా ఆయనకు ప్రత్యేక నాయకుడు ఇంకొక తయారవుతారు నమ్మకం. శశికళ చెప్తోంది కేంద్రమే ప్రయత్నిస్తోంది. అదే చెప్తున్నాను. ఇంకోటి కూడా చెప్తున్నాను. ఒకవేళ నిజంగా మా పాత్ర ఉంటే అసలు ఆయన రాజీనామా ఆమోదిస్తామని చెప్పి గవర్నర్ గారు ప్రకటించేవాళ్ళు కనుక పోని 30 మంది ఎమ్మెల్యేలు పక్కకు పోతే ఖచ్చితంగా శశికళకి ముఖ్యమంత్రి అవకాశం లేదు. మేము పవర్ గేమ్ నడిపేవాళ్ళంగా. ఒక కామన్ మ్యాన్ అనుకున్నా అక్కడ రాజకీయం చేయొచ్చు. తమిళనాడులో నీకు 85 మంది ఎమ్మెల్యేలు డిఎంకే ఉన్నారు. ఒక 30 మందిని లాగితే అక్కడ ఆయన పన్నీర్సెల్వం ముఖ్యమంత్రి అవుతాడుగా. అటువంటి చౌకబార్ రాజకీయాల మీద బీజేపీకి ఆసక్తి ఉండదు. సహజంగా రావాలి, పరిణామ క్రమం రావాలా. హిమాచల్ ప్రదేశ్ కొన్ని మన సాదృశ్యాలు ఉన్నాయి కదా. అట్లాగా ప్రజాప్రతినిధుల్లో ఆ ఎమ్మెల్యేల ముఖ్యమంత్రి క్యాండిడేట్ మీద విశ్వసనీయత కోల్పోతే, ఆ విశ్వసనీయత కోల్పోయిన తర్వాత వాళ్ళ నుంచి రియాక్షన్ వస్తే ఆ రియాక్షన్ నుంచి ఒక డెమోక్రటిక్ వేలోకి వెళ్తుంది. అన్డెమోక్రసీ మీద మాకు నమ్మకం లేదు. ఇప్పటికి కూడా ఒక 100 మంది ఎమ్మెల్యేలు ఒక స్టాండ్ తీసుకొని మళ్ళీ శశికళ పన్నీర్సెల్వం సీఎం కావాలంటే మేము దాన్ని సపోర్ట్ చేయొచ్చు. అది వేరే విషయం. దట్టు పబ్లిక్ ఇంట్రెస్ట్. తమిళనాడులో ఉన్న ప్రజల్లో ఇప్పుడు నాకు తెలిసిన అవగాహన ఏంటంటే ప్రజలు విపరీతమైన స్పందన వస్తుంది పన్నీర్సెల్వం పట్ల. అసలు జయలలిత మరణానికి శశికళ కారణం అనేది ఒక జనాల్లో విస్తృతమైన చర్చ నడుస్తుంది. ఇప్పటిదాకా నాకైతే వ్యక్తిగతంగా అపోలో హాస్పిటల్ వాళ్ళు కూడా సరే బాధ్యతగా వ్యవహరించారు నేనైతే అనుకోవడంలో. ఎందుకంటే ఆమె తాలూకు హాస్పిటల్ ఉన్నప్పుడు ఒక విజువల్ కూడా బయటికి రాలా. అదేమంటే దాని ఎథిక్స్ అయింది వగేరా అంటున్నారు. అదెంత కూడా సరైనది కాదు. అంటే కామన్ మ్యాన్కి ఏదైతే సందేహాలు వస్తున్నాయో వాటన్నింటినీ కూడా బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా చేయాల్సిన అవసరం ఉంది. ఆయన ముఖ్యమంత్రి హోదాలు ఉన్నప్పుడు ఆయన కూడా మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడలేదు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ కూడా మేము అక్కడ ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్నది మాకు ఇంట్రెస్ట్ కాదు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మెజార్టీ ఎవరినైతే కోరుకుంటారో వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. ఆ ముఖ్యమంత్రి శశికళ కావచ్చు, రేపు పన్నీర్సెల్వం కావచ్చు. లక్ష్మీనారాయణ గారు సరే, ఇంతకుముందు మీరు చెప్పిన అంశమే బలహీనమైన వ్యాఖ్యలు, బలమైన విమర్శలు. సరే, శశికళకు సంబంధించి ఇప్పుడు బీజేపీ ఏమో అసలు ఆ రాజకీయాలను మేము ఓన్ చేసుకోవట్లేదు, ఆ రాజకీయాలకు సంబంధించి అక్కడ ఏం జరగాలో జరుగుతుంది కాన్స్టిట్యూషన్ పరంగా అన్నది విల్సన్ గారి వాదన, విల్సన్ గారి అభిప్రాయమే. ఇంతకుముందు సుబ్రహ్మణ్య స్వామి గారి అభిప్రాయం ఎలాగో విల్సన్ గారి అభిప్రాయం అలాగే చూడాలా. భారతీయ జనతా పార్టీ స్ట్రాటజికల్లీ ఒక ఎత్తుగడలు వేస్తోంది లేదా వ్యూహాలు రచిస్తోంది అన్నదాన్ని మనం ఎలా చూడాలి? భారతీయ జనతా పార్టీకి ఏ ఆసక్తి లేదు తమిళనాడు రాజకీయాల పట్ల, పరిణామాల పట్ల అనుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు. వాళ్ళ అవసరాలు వాళ్ళకున్నాయి. తమిళనాట తను ఎదగాలనేటువంటి ఆకాంక్ష ఉండదు, తప్పేం కాదు. దానికి మించి ఇప్పటికిప్పుడు రాజ్యసభలో ఏఐడిఎంకే యొక్క మద్దతు వాళ్ళకు అనివార్యంగా కావాలి. అలాగే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ను పక్కన పెట్టి మూడో పార్టీగా ఉన్నటువంటి ఏఎండిఎంకే ప్రతినిధిని తమ్మిదంరాయ్ గారిని డిప్యూటీ స్పీకర్గా నియమించుకున్నారు. ఎందుకు నియమించారు? ఏఐడిఎంకే రాజకీయ అవసరం, మద్దతు లోక్సభలో కానీ లేకపోతే రాజ్యసభలో ప్రధానంగా కానీ వాళ్ళకి అవసరం, ఢిల్లీ రాజకీయాలు అవసరం అనేటువంటిది చాలా క్లియర్. సో అలాగే ఇక్కడ కూడా
అతిపెద్ద పార్టీ లోక్సభలో రాజ్యసభలోనే కాకుండా తమిళనాడులో మంచి మెజారిటీతో అధికారంలో ఉన్నది. బలమైన నాయకురాలు జయలలిత ఉన్నది. ఆమెతో వ్యక్తిగతంగా కూడా మోడీ గారికి సంబంధాలు ఉన్నాయనేటువంటిది చెప్పబడుతున్నది. ఆమె లేకుండా పోయింది. ఆమె ఢిల్లీలో పనులు చేయని కూడా చెన్నైలో కూర్చొని పని చేయించుకునేది. ఇప్పుడు విడిపోయిన తర్వాత మన ముఖ్యమంత్రులు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్నిసార్లు తిరిగాడో మనకు తెలుసు. కానీ ఆమె ఎప్పుడు పెద్దగా ఢిల్లీకి వెళ్ళిన ఈ విమర్శ కూడా చాలా క్లియర్ గా వచ్చింది. ఆ జల్లికట్టు విషయంలో కూడా పన్నీర్ సెల్వం ఢిల్లీకి వెళ్ళి అది ఆర్డినెన్స్ క్లియర్ చేసుకొని వచ్చారు. కానీ అసలు జయలలిత ఉంటే ఇక్కడికే వచ్చేవాళ్ళు ఢిల్లీ అనేది అలాంటి భావనకు ఆస్కారం ఇచ్చే అనేక చర్యలు జరిగినాయి. సో అందువల్ల ఆమె లేకుండా పోయిన తర్వాత ఒక అవకాశం వచ్చింది. ఒక బలహీనమైనటువంటి ముఖ్యమంత్రి అక్కడ ఉంటే తాము రాజకీయంగా కూడా అతన్ని అడ్డం పెట్టుకొని పోవడానికి అవకాశం ఉంటుందని కోరుకోవడంలో తప్పలేదు బీజేపీ. నేను కోరుకోవడంలో తప్పులు పట్టడంలా. ఈరోజు శశికళ ఆయన కంటే బలమైనటువంటి నాయకురాలుగా ఎదుగుతుందేమో, కావచ్చేమో. అది ఏ సామాజికంగా కావచ్చు, ఇంకా ఇతర రీత్యా కావచ్చు, సీట్లు ఇప్పించినటువంటి రోజు నుంచి ఆమెకి ఎమ్మెల్యేల్లో ఉన్న మద్దతును గురించి కావచ్చు, ఏదైనా సరే ఆ విధమైన ఆమె కాకుండా వేరేటువంటి ఇతను పెట్టుకుంటే ప్రయోజనమని భావించి ఉండొచ్చు. కానీ ఇవాళ తప్పనిసరిగా చేతులు కాల్చుకునిందని నా అభిప్రాయం. చేతులు కాల్చుకునేదానికంటే కూడా మట్టి పూసుకునింది భారతీయ జనతా పార్టీ కూడా. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి రాజా అనేటువంటి వ్యక్తి ఆయన బహిరంగంగా చెప్పాడు. ఈయన నిన్న వ్యాఖ్యలు చేయగానే సమాధి దగ్గరికి వెళ్ళి బయటికి రాగానే చాలా హీరోయిక్గా ఒక స్టెప్ తీసుకున్నారు. తమిళ ప్రజల యొక్క ఆదరాభిమానాలు మీకే ఉంటాయి, మీరు గట్టిగా నిలబడ్డారు, అభినందనలు అన్నట్టుగా. అంటే అఫీషియల్గా ఒక జాతీయ కార్యదర్శి బీజేపీకి సంబంధించి మాట వ్యాఖ్య చేస్తే దాన్ని ఎలా తీసుకోవాలి? పార్టీకి సంబంధం లేని చెప్పలేం. సుబ్రహ్మణ్య స్వామి గారు ఇండిపెండెంట్గా మాట్లాడుతూ ఉంటారంటే చెప్పలేం. కానీ ఒకసారి 2 సార్లు. కానీ అలాగే ఇవాళ మొదటి నుంచి కూడా డిఎంకే వ్యతిరేకించింది, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కూడా వ్యతిరేకించింది. ఏది శశికళ ముఖ్యమంత్రి కావడం అసంబద్ధమైనది. కాంగ్రెస్ కూడా చేసింది. కాంగ్రెస్ మధ్యలో కొద్దిగా బ్యాలెన్స్ మార్చి చెయ్యి ఇప్పుడు ప్రశ్న బీజేపీ వైపున విమర్శలు సంధిస్తుంది. ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ రాజకీయంగా అది రాజకీయ గేమ్గా మారిపోయినటువంటి వాతావరణం మనం చూస్తున్నాం. ఏదేమైనా ఆ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య రాకుండా, ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టబడకుండా, ప్రజలు ఎన్నుకున్నటువంటి శాసనసభ్యుల యొక్క మనోభావాలని, నిర్ణయాలని, అభిప్రాయాలని గౌరవించి ఒక ప్రజాప్రభుత్వాన్ని వీలైనంత త్వరగా వచ్చేలాగా గవర్నరు చర్యలు తీసుకోవడం అనేది మంచిగా ఉంటుంది. శాస్త్రి గారు వారు స్మరించే ముందు చిన్న ఒక్క నిమిషం శాస్త్రి. జాతీయ కార్యదర్శి రాజా గారు మాడారా ఇంకొకరు మాడారని కాదు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు మాట్లాడిందే పార్టీ వాయిస్ అవుతుంది. సుబ్రహ్మణ్యం స్వామి, ఆర్డి విల్సన్, మిగతా వాళ్ళు మాట్లాడింది కదా. ఎందుకంటే ఒక పార్టీలో అదే చెప్తున్నా నేను. పార్టీలో ఒకటి మంచి అని చెప్పుండొచ్చు, మీరు ప్రజల అభిప్రాయం ఇలా ఉంది కాబట్టి మీరు బయటికి రావడం బాగుందని వ్యక్తిగత అభిప్రాయం చెప్పుండొచ్చు. అది పార్టీ అభిప్రాయం కాదు. ఒక రిజల్యూషన్ ఏమైనా అమిత్ షా గారు ప్రతిసారి ఇవ్వాలా? ఖచ్చితంగా స్టేట్మెంట్ ఖచ్చితంగా వ్యాలిడిటీ ఉంటుంది. అదే చెప్పేది, ఆయన స్టేట్మెంట్ కే వ్యాలిడిటీ ఉంటుంది. ఇది నేషనల్ పార్టీ అలా ఉండదు. అలా అభిప్రాయం కిందకి వస్తుంది. స్టేట్మెంట్ వేరు, డెసిషన్ వేరు. స్టేట్మెంట్ 100 మంది 100 ఇవ్వచ్చు, 100 అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ పార్టీ ఖచ్చితంగా ఒక క్లియర్ కట్ స్ట్రాటజీ ఉంది. మామూలుగా తమిళ ప్రజల్లోంచి ఆ భావోద్వేగాలు పన్నీర్ సెల్వం వైపు ఉన్నాయి కాబట్టి నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు చెప్పుండొచ్చు. కానీ అంత మాత్రం అది పార్టీ నిర్ణయం కాదు. నేను చెప్పేది కూడా పార్టీ నిర్ణయం కాదు. ప్రజల్లో ఏం జరుగుతుంది అనేది మేము విశ్లేషిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ క్యారెక్టర్ని తీసుకుంటే భారతీయ జనతా పార్టీకి అటువంటి వెస్ట్ ఇంట్రెస్ట్ లేవు. ఎవరు ముఖ్యమంత్రి అయినా మాకు ఒకటే, ఎవరైనా సరే కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాల్సింది ఫెడరల్ సిస్టంలో. కాబట్టి ఎవరైతేనేమి మీరు అన్నట్టుగా జయలలిత గారు అక్కడే కూర్చుంటే ఆమె ఆరోగ్యరీత్యా ఒక్కోసారి మీరు సహకరించి ఉండొచ్చు, ఆమె రాకపోయినా కానీ ఆమె కోరుకుంది. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు చూసినట్టే తమిళనాడు చూస్తాం. అదనంగా వాళ్ళకు రూపాయి అదనంగా ఇవ్వడానికి ప్రణాళిక సంఘం ఒప్పుకోదు. మనం ఏమి పన్నీర్ సెల్వం వీక్ అని లేకపోతే ఆవిడ స్ట్రాంగ్ అని ఆవిడ గెలిచిపోతుందని సంబరాలు చేసుకోక్కర్లేదు సార్. ఎట్లయితే మనం ఇక్కడ కూర్చొని విశ్లేషించుకుంటున్నది ఎవరు స్ట్రాంగ్ ఎవరు ఉంటారనే కదా. ఇప్పుడు పన్నీర్ సెల్వం ఇంత వీక్ అయితే ఆవిడ కూడా వీకే. ఆవిడకి ఈ ఎలక్షన్ కమిషన్ అడ్డం ఉంది, దాంట్లో ఏమవుతున్నది ఇంకా ఎవరికి తెలియదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అడ్డం ఉంది, దాంట్లో ఆవిడ అరెస్ట్ అయింది అనుకోండి, ఆవిడ మర్చిపోవచ్చు, తమిళనాడు ప్రజలు మర్చిపోవచ్చు ఆవిడ చీఫ్ మినిస్టర్ అని. ఎప్పుడైతే ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ అక్కడ శశికళ మంది ఉన్నాయో ఆవిడ సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఆవిడ పొరపాటుని వాళ్ళ పీఠం సంబరాలు చేసుకోవట్లేదు, పోరాడతానని చెప్తోంది. పోరాడతానని చెప్తే గెలవద్దు, గెలవని పోరాటం ఎందుకు? ఓకే. సో గవర్నర్ లాంటి వాళ్ళు
మన బీజేపీ మోడీ గారు లాంటి వాళ్ళు అలా పైన కూర్చొని కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతూ తమిళనాడు ప్రజలకు మంచి చేస్తే బాగుంటుంది. మన పన్నీర్ సెల్వం తమిళనాడు ప్రజల గురించి మాట్లాడు, శశికళ తమిళనాడు ప్రజల గురించి మాట్లాడరు. ప్రజలు మాత్రం వీళ్ళిద్దరూ ఏదో చేస్తున్నారని వాళ్ళ వంక చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అదేంటి ప్రజల గురించి ఈ మంచి చేస్తాం అది చేస్తామనో లేకపోతే ఇంకేవో వాళ్ళకి కావాల్సిన ప్రామిసులు చేస్తామనో నీకంటే నేను బాగా చేస్తాను ఇప్పుడు ఈ గేమ్ ఇంపార్టెంటా ప్రజలకి? ఎవరు చీఫ్ మినిస్టర్ మంచి పాయింట్ తీశారు. ఇక్కడ సమస్య ఏంటంటే తమిళనాడులో అనేక సమస్యలు కూడా ఉన్నాయి. ఆయిల్ స్పిల్ కి సంబంధించి చాలా పెద్ద సమస్య అక్కడ ఫేస్ చేస్తున్నారు మత్స్యకారులు కావచ్చు, అక్కడ కోస్తా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సీరియస్ ప్రాబ్లమ్ ఉంది. అది సింహళ ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేది పన్నీర్ సెల్వం చేస్తాడా, శశికళ చేస్తాడా చూసుకోవాలి కదా. మనం ఒక విశ్లేషకులుగా మీరు కూడా ఈ అంశాల గురించి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ప్రస్తుతం మనము పన్నీర్ సెల్వమా లేకపోతే శశికళనా ఈ వ్యక్తి అనే అంశం గురించి మూడేళ్ల నుంచి అయితే ఇటువంటి అంశాల మీద చర్చ జరుగుతున్న సందర్భంలో వస్తున్నాయా ఎవరు సమర్థులు అంటే ఏం చెప్తారు? ఇలాంటి పరిస్థితుల్లో కానీ కరుణానిధి లాంటి ఒక సీనియర్ లీడర్ కానీ స్టేట్ లో కూర్చుంటే ఆయన స్టేట్ గురించి ఆలోచిస్తాడా, పన్నీర్ సెల్వం శశికళ గురించి ఆలోచిస్తాడా? అలాంటి సీనియర్ నాయకుడు ఒక ఎంజీ రామచంద్రన్ ఒక కరుణానిధి ఉంటే వాళ్ళు స్టేట్ గురించి ఆలోచించేవాడు. ఇక్కడ స్టేట్ గురించి ఎవరు ఆలోచించట్లా. వాళ్ళ సొంత ఎజెండాలు, వాళ్ళ సొంత పవర్స్. ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు ఇప్పుడు ఇక్కడ కులబద్దగా లేవు. చాలా రాష్ట్రాల్లో లేవు, అక్కడ లేవు. రాజకీయ ప్రయోజనాలే, సొంత ప్రయోజనాలే ఎక్కువగా ముందుకు వస్తున్నాయి. ఎన్నికలప్పుడు చాలా వాగ్దానాలు చేస్తారు, ఎన్నికల తర్వాత అవన్నీ మర్చిపోయి కొత్త అజెండాలు తీసుకొస్తుంటారు. అది ఒక భాగం. ఇవాళ శశికళ గారు అనుమానం లేకుండా అభద్రతా భావంలో ఉన్నారు. ఆమె చుట్టూ ఉన్నటువంటి ఆర్థిక నేరాల కేసులు, జయలలిత గారు ఉన్నప్పుడు ఆమె చూసుకునేది, ఆమెతో పాటు ఈమె కూడా బయటపడేది. కర్ణాటకలో హైకోర్టులో బయటపడిందంటే జయలలిత బయటపడితే ఆమె బయటపడింది. ఇప్పుడు ఆమె లేదు. సుప్రీంకోర్టులో నుంచి ఏదో వస్తుంది, ఏమొస్తుందో తెలియదు. ఈరోజు ముఖ్యమంత్రి పీఠం అనేటువంటిది తనకి రక్షణ కవచంగా ఉపయోగపడుతుందేమో అనేటువంటి ఆశ ఆమెకు ఉండవచ్చు. సో అవి ఉంటే సర్దుబాట్లు చాలా జరగవచ్చు. ఈ మధ్యకాలంలో కూడా చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి రామ్మోహన్ రావు గారి ఇంటి మీదనే ఏసీబీ దాడులు, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగినాయి. సో ఇవన్నీ కూడా ఆమెను కలిసివేస్తున్నటువంటి అభద్రభావాన్ని ఇంకా నెడుతున్నటువంటి పరిస్థితి. అందువల్ల ముఖ్యమంత్రి పీఠాన్ని ఆమె రక్షణ కవచంగా వాడుకోదలుచుకున్న దాంట్లో ఏమన్నా అనుమానం ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. అందుకని ఎందుకు తొందరపడుతుందంటే తొందరపడేది అందుకే. దాంట్లో వేరే రెండో అభిప్రాయానికి ఎవరికి అవకాశం లేదు. రెండవది తన ఇప్పుడు చేసుకోకపోతే ఇంకెప్పుడు ఆలస్యం చేయొచ్చు కదా అంటే ఆ అవకాశం ఇవ్వకపోవచ్చేమో, పన్నీర్ సెల్వం ఎస్టాబ్లిష్ కావచ్చేమో, మార్పులు రావచ్చేమో. ఈరోజు ఎమ్మెల్యేలు తనతో ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఆమెకు కొలబద్దలుగా ప్రమాణాలుగా తీసుకోవాల్సినటువంటివి ఏవి చూసినా మనకు బలహీనంగా కనిపిస్తాయి. కానీ రాష్ట్రానికి ప్రయోజనాలకు సంబంధించి, రాష్ట్ర సమస్యలకు సంబంధించినటువంటిది అనేటప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర సమస్యలు చర్చకే రావు ఇటువంటి సందర్భాల్లో. మన రాష్ట్రంలో అనేక పరిణామాలు మనం చూసాం. వారసత్వ ఒకరు చనిపోయినప్పుడు, ఒకటి వచ్చినప్పుడు వారసత్వం ఎవరిది అనేటువంటి తగాదా వచ్చినప్పుడు ఆ రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు కాదు, ఎవరికి అధికారం అనేటువంటిదే వస్తుంది. సంతకాల సేకరణ జరిగిపోతూ ఉంటాయి. వాళ్ళకి అవకాశం ఉంటే కుర్చీలో కూర్చుంటారు, లేకపోతే లేదు. అందువల్ల ప్రాంతీయ పార్టీల్లో వారసత్వ రాజకీయాలు, కుటుంబ సభ్యులు లేనప్పుడు ఇవాళ జయలలితకు కుటుంబం లేదు, సహాయకురాలుగానే ఉంది. ఇవాళ కొత్తగా దీప అనే అమ్మాయి వచ్చింది ముందుకు, నేనున్నానని. కానీ ఆమె ఇంతకాలం ఎక్కడ పోయిందో సంవత్సరాలుగా అనుబంధం వాళ్ళకే లేదు. రక్తబంధం ఉండొచ్చు కానీ ఆ జయలలిత గారితో అనుబంధం లేదు కదా. ఈమె 30 ఏళ్ళు 33 ఏళ్ళు ఆమె ఇంట్లోనే ఉంటూ ఆమెకు అనుచరుగాలుగా ఉండింది. ఆమె ఏ స్థాయి నుంచి వచ్చింది? వీడియో షాప్ నిర్వహించుకుంటూ వచ్చిందా? ఇంకోట ఎవరు చూస్తారు అవన్నీ? అంటే ఒక్క అంశం సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు శశికళ జయలలితకు సహాయకురాలిగా 33 ఏళ్ల నుంచి ఉంది. ఎట్ ద సేమ్ టైం జయలలిత నియమించిన వ్యక్తిగా, ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వంకు అనుభవం ఉంది. ఇక్కడ గవర్నర్ ఇప్పుడు ఆప్షన్స్ ఆలోచించాలంటే గవర్నర్ ముందరున్న ఆప్షన్స్ కాన్స్టిట్యూషన్ పరంగా ఏంటి, నైతికమైన విషయాల్ని కూడా ఆయన పరిగణలోకి తీసుకునే అధికారాలు గవర్నర్కు ఉంటాయా? ఇప్పుడు పోయిన ఎన్నికల్లో చూసినప్పుడు అంతకుముందు 2 సార్లు తాత్కాలిక ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వాన్ని పెట్టినా ఆఖరి గడియ వరకు పన్నీర్ సెల్వానికి సీటు కూడా ఇవ్వలేదు ఆమె
అనేటువంటిది కూడా చెబుతుంటారు. ఆఖరి గడిలో సీట్ ఇచ్చారు, ఆయన గెలిచాడు, ఆమె మళ్ళీ మంత్రివర్గంలో తీసుకున్నాడు. అందువల్ల ఈ మారిపోతుంటాయి. అదే జయలలిత శశికళని ఇంట్లోంచి ఎలగొట్టింది, మళ్ళా తీసుకునింది. అవును, అంత విషప్రయోగం, స్లో పాయిజన్ ఇస్తున్నదని ఆరోపణలు ఇంకోటి బహిష్కరించింది కుటుంబాన్ని మొత్తాన్ని. మళ్ళీ ఆమె అంత గట్టికురాలు, అంత సమర్థవంతమైన నాయకురాలు కూడా ఆమెను మళ్ళా తీసుకొచ్చి దగ్గర పెట్టుకునేది కదా. అంటే ఈక్వేషన్స్ మారిపోతూ ఉంటాయి. ఆమె ఉన్నప్పుడు మారినాయి, ఆమె తదనంతరం కూడా మారుతున్నాయి. ఇదే పన్నీర్ సెల్వం గారు ఈమె దగ్గర పోయి మామూలు జనంతో పాటు ఈయన నిలబడి ఆమెకు నమస్కారం పెట్టాడు, వంగి దండాలు పెట్టాడు. అప్పుడు జయలలితకి ఎంత విధేయుడిగా ఉన్నాడు, ఈమెకు కూడా ఉన్నాడనేటువంటి భావన కలిగించేశాడు కదా. ఈయనే కదా అందరూ చేశారు కదా. ఆమె కంటే కాళ్ళు మొక్కాలి, ఈమెకెందుకు మొక్కాలి అనేటువంటిది అసహించుకునేటువంటి దృశ్యాలు మనం కూడా చూసాం కదా. అయినా ఆ ప్రజాస్వామ్యం అలాంటి బానిస మనస్తత్వంతో అక్కడ ఉన్నాయి, రాజ్యం ఏలుతున్నాయి. ఒక అడుగు ముందుకేసి శశికళ చాలా సీరియస్ గా చెప్పింది కూడా. ఈ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడింది కూడా 2 సార్లు అవకాశం జయలలితగా అమ్మ ఇచ్చింది పన్నీర్ సెల్వంకి, నేను కూడా ఆ తర్వాత ఆమె అవకాశం ఇచ్చిందనే ఉద్దేశంతో నేను అవకాశం ఇచ్చాను అని చెప్పింది. అంటే తనే అవకాశం ఇచ్చాను ఈ 2 నెలలు కొనసాగడానికి అన్న కోణంలో ఆమె వ్యాఖ్యానించిన పరిస్థితి కనబడుతోంది. సరే, బీజేపీ పక్షాన కాకపోయినా ఇప్పుడు గవర్నర్ ముందున్న అవకాశాలు, ఒక పార్టీ పర్సన్ గా, రాజకీయ నాయకుడిగా మీకున్న అనుభవం మేరకు ఇప్పుడున్న అవకాశాలకు సంబంధించి మీరేం చెప్తారు? మీరు అన్నారు బయట ఉండే నైతిక అంశాలను బేస్ చేసుకొని గవర్నర్ నేను తీసుకుంటారని అడిగారు ఇందాక. అలా ఉండదు. మెజారిటీ ఎమ్మెల్యేలు శశికళ వెంట ఉంటే ఖచ్చితంగా శశికళని సీఎంగా ఆహ్వానిస్తాడు ఆయన, డౌటే లేదు. మీడియాకి ఏమైనా కన్ఫ్యూజన్ ఉందేమోగా, మాకైతే భారతీయ జనతా పార్టీ కన్ఫ్యూజన్ లేదు. ఎమ్మెల్యేలు ఎవరు పక్కన ఉంటే వాళ్ళకి కాన్స్టిట్యూషనల్గా ముఖ్యమంత్రి అవకాశం ఉంటుంది. దోబుచ్చులాడినప్పుడు మాత్రమే, అప్పుడు ఇక్కడ నెక్గా ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రాబ్లం ఉంటుంది. అయితే ఇందాక లక్ష్మీనారాయణ గారు అన్నట్టు అభద్రతా భావంతో ఉంది శశికళ. ఆ లేకపోతే ఆ బస్సులు ఎక్కించి వాళ్ళందరూ రహస్య ప్రాంతాలు తరలించదు. కాబట్టి ఒక ఇన్సెక్యూరిటీలో ఉంది, నెంబర్ గేమ్ నడుస్తుంది. కాబట్టి ఆ నెంబర్ గేమ్లో శశికళ సక్సెస్ అయితే శశికళ ముఖ్యమంత్రి అవుతుంది. ఆ నెంబర్ గేమ్లో ఒక 20 మంది 30 మంది పక్కకు వస్తే పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అవుతాడు. డిఎంకే సపోర్ట్ వాళ్ళు సిద్ధంగా ఉంది కాబట్టి. మేమేం చూస్తామంటే బేసిక్గా భారతీయ జనతా పార్టీ ఏం చూస్తుందంటే అక్కడ ప్రజలకి ఏది మేలు జరుగుతుందని చూస్తుంది. ప్రజలకి ఒకవేళ శశికళ పరంగా అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ఎట్లా రాటిఫై చేయాలి ఖచ్చితంగా కాలం తెలియజేస్తుంది. ప్రజలకి కేంద్రానికి సుప్రీమసీ పవర్స్ ఉంటాయి కొన్ని. ఖచ్చితంగా ఈ అంశాల్లో అక్కడ పాలన సరిగా లేదనుకుంటే కేంద్రం డెసిషన్ తీసుకుంటుంది. అక్కడ శాంతి భద్రతల సమస్య వస్తేనో, లేకపోతే ఇందాక సింహళ సమస్య వస్తేనో, అక్కడ డీల్ చేయడంలో జాతీయ సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా కేంద్రం రెస్పాండ్ అవుద్ది. గుడ్డిగా ఉండదు కేంద్రం. ఇప్పుడున్న సమస్యల్లో మాత్రం ఖచ్చితంగా మెజార్టీ ఎమ్మెల్యేలు శశికళ పక్కన ఉంటే ఖచ్చితంగా ఆయన రేపు వస్తున్నారు గవర్నర్ గారు, ఖచ్చితంగా పాజిటివ్, నాకు తెలిసి నేను అనుకోవడం శశికళకి పాజిటివ్గా నిర్ణయం తీసుకోవచ్చు. బట్ నేనేమంటానంటే ప్రజల్లో ఆమెకి ఏముంది, ఆదరణ ఉందా లేదా, తర్వాత ఆమె మీద కొన్ని సందేహాలు ఉన్నాయి. ప్రజల్లో రివోల్యూషన్ రావాలి. ప్రతిదానికి ఎమోషన్ అయ్యే తమిళనాడు ప్రజలు ఇప్పుడు ఎందుకు ఎమోషన్ కావడం లేదు? వాళ్ళు అమ్మ పక్షం, అమ్మ చెప్పింది అని చెప్పి, అమ్మ దేవత అని చెప్పని ఒక పన్నీర్ సెల్వం అంటుంటే, నేను సహచరురాలుగా ఆమె సహచరురాలుగా నేను ముఖ్యమంత్రి పదవి అర్హురాలు అన్నప్పుడు ఇప్పుడు భావోద్వేగాలు ఏమైనాయి? కాబట్టి ఈ నాన్ సెన్స్ అంటే ఏంటి? వాస్తవంగా తెలుగు వాళ్ళకి మన ఇక్కడ కూర్చొని అసలు అంత పెద్ద చర్చ వాళ్ళ మీద చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అసలు ఏ భావోద్వేగాలు ఎందుకు ఉంటాయనేది నాకు తెలియదు. ఆ జాతి నేను విమర్శించడం కానీ సింపుల్ గా తీసుకోవడానికి కూడా లేదు. చాలా అంశాలు ఉంటాయి. అక్కడ ఉన్న రాజకీయాల గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇక్కడ తమిళనాడు అంత దూరం, చాలా ఎంత దూరం అన్నా ఉండొచ్చు. భావోద్వేగాలు జల్లికట్టు కావాలా, మేము పశువులతో కొట్లాడాలనుకున్న వాళ్ళకి అసలు ఏ విలువలు ఉంటాయని మనం అనుకుంటాం. అక్కడ ఉండే కేంద్ర ప్రభుత్వం దానికి సపోర్ట్ కూడా చేసిన తర్వాత అన్నారు కదా వ్యక్తిగత అభిప్రాయం అన్నారు కదా, నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను. అయితే నేనేమంటానంటే భావోద్వేగాలు ఇంకా ఇంకా రగల్లా. ఆ భావోద్వేగాలు రగిలే దాన్ని బట్టి ఎమ్మెల్యేలు కూడా జారుకుంటారంట. నేను భావోద్వేగాలు రగిలి ఎస్ అమ్మ ఎట్లా చచ్చిపోయింది అనేది ఒక పన్నీర్ సెల్వం సీఎం అయితేనే తెలుస్తాడని చెప్పి నిర్ణయించుకున్నారు అనుకో, 1 గంటలో మొత్తం మారిపోతారు వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళంతా. ఓన్లీ 1 అవర్ లో. అది నైతిక సమస్య. అంతకుముందు ఏం చేశారని క్వశ్చన్ వస్తుంది. అంటే ఆయన ఖచ్చితంగా మాట్లాడాల్సిన టైంలో మాట్లాడకపోతే అది ఆయన తప్పే. అందులో జనం అది కూడా చూస్తున్నారు. కానీ ఇప్పటికైనా మాట్లాడాడు కదా అనేది చూస్తారు. అందులో ఒక గ్లాసులో సగం నీళ్లు ఉంటే సగమే ఉన్నాయనుకు నిరాశావాదులు, సగం ఉన్నాయనే వాళ్ళు ఆశావాదులు. ఆశావాదుల్లో సంఖ్య ఎక్కువ పెరిగింది అనుకోండి అక్కడ తమిళనాడులో, శశికళ దించే పరిస్థితి వస్తుంది. ప్రజా ఉద్యమాలు వస్తాయి, ప్రజలు తిరుగుబాటు వస్తుంది. అప్పుడు ఆ ఎమ్మెల్యేలు మీరు చెప్పే ఎమ్మెల్యేలు అందరూ నేచురల్ గానే గేమ్ మారుతుంది. కాబట్టి మాకు ఆ ఇంట్రెస్ట్ లేదు.
డెమోక్రసీకి ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యక్తులుగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రతినిధిగా గవర్నర్ గారు మెజారిటీ ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న శశికళని పిలుస్తారు నేనైతే అనుకుంటున్నాను. ఆ మేరకు అక్కడ సాఫీగా జరుగుద్ది అనుకుంటున్నాను. ఇంకా మిగతా ప్రజల నుంచి వచ్చే రియాక్షన్ బట్టి అక్కడ ఎమ్మెల్యేలో మార్పు వస్తే ఆ మార్పుకు అనుకూలంగా కేంద్రం స్పందించే అవకాశం ఉందని చెప్తాను. సరే, అటువంటి మార్పు వస్తుంది అనుకుంటున్నాను. అంటే నేనేమనుకుంటున్నాను అంటే అండి, విల్సన్ గారు చెప్పిన దాన్ని నేను ఒక విధంగా ఏకీభవిస్తున్నాను. శశికళ ఇష్యూ మనకి చాలా స్మాల్ ఇష్యూ ఆయన చెప్పినట్టుగా. ఒక స్టేట్లో ఒక చీఫ్ మినిస్టర్ ఇష్యూ. మనం మోడీ గారిని ఓ ట్రంప్ లెవెల్లో ఆలోచిద్దాం. ఇప్పుడు ఆయన ట్యాకిల్ చేయాలంటే మనకి మోడీ గారే కావాలి. ఇంకో రాజకీయ నాయకుడు ఎవడో ట్యాకిల్ చేయలేడు ట్రంప్ని. ట్రంప్ కంపు కదా, అదే అది ఆయనే ట్యాకిల్ చేయలేదు. సో అది పక్కన పెడితే ఆయన అంత పెద్ద విషయాలకు వచ్చేస్తే ఈ చిన్న విషయాలు శశికళ లాంటి ఒక చీఫ్ మినిస్టర్ ఇష్యూస్ని ప్రజలును ఇంకో శశికళ ఉంది అక్కడ, శశికళ పుష్ప, అలాంటి వాళ్ళు చూసుకుంటారు. లేకపోతే దీప ఉంది, దీప చూసుకుంటుంది. శశికళ పుష్ప లేదు అంశం. సరే లక్ష్మీనారాయణ గారు, వాట్ నెక్స్ట్? ఇప్పుడు తమిళనాడు రాజకీయాల గురించి మనం అంత ఆసక్తి చూపించాల్సిన అవసరం లేదు అనే మాటనే సరే ఒక జర్నలిస్ట్ గా ప్రతి అంశానికి సంబంధించి క్లారిటీని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో మనం చర్చను టేకప్ చేస్తూ ఉంటాం. ప్రతి సందర్భంలో విశ్లేషిస్తూ ఉంటారు మీరు కూడా. అనేక అంశాలు మనం మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఎక్కడో అమెరికాలో జరుగుతున్న ఎలక్షన్స్ గురించి కూడా మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటాం. ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏం జరగబోతోంది, ఏదైనా సరే జనం రోడ్డు మీదకి వచ్చారు. ఇక్కడ ఫెడరల్ స్ఫూర్తికే విఘాతం కలిగించే చర్యలు జరుగుతున్నాయేమో అనే ఒక సీరియస్ విమర్శ కూడా జరుగుతోంది. చాలా గత కొంతకాలంగా వస్తున్న అంశమే. మనం లాస్ట్ టైం ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ సంబంధించిన అంశం చూసాము, ఇప్పుడు ఈ అంశం చూస్తున్నాము. ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ శశికళనా లేకపోతే పన్నీర్సెల్వమా ఆ తమిళ ప్రజలు నిర్ణయించుకుంటారని వాళ్లకు వదిలేయడమేనా, లేకపోతే ఈ అంశంలో గవర్నర్ తీసుకోబోయే స్టెప్స్ కి సంబంధించి గవర్నర్ తీసుకునే స్టెప్స్ రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు కాబట్టి ఇవి ఓవరాల్ గా మనం విశ్లేషించుకోవాలంటే ఏం జరిగితే రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్న వాళ్ళం అవుతాం, తమిళ ప్రజలకు న్యాయం జరిగినట్టు అవుతుంది. ఈ సమస్యను అంత తేలిక భావంతో మనం చూడలేము, కరెక్ట్, చూడకూడదు కూడా. భారతదేశ రాజకీయ వ్యవస్థతో ముడిపడినటువంటి సమస్యది. సమాఖ్య వ్యవస్థ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం, చట్టం, గవర్నర్ల వ్యవస్థ, కేంద్రం రాష్ట్ర సంబంధాలు ఇవన్నింటికి సంబంధించి ముడిపడినటువంటి సమస్య. మనం వివిధ కోణాలలో మనం ఆలోచించి మనం నిర్ధారణకు రావాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం జాతీయ పార్టీ, మరో కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, రెండు జాతీయ పార్టీలకి తమిళనాడు రాజకీయాల్లో పునాదులు లేకుండా పోయినాయి, లేవు. ఎవరికి వాళ్ళు పొత్తులు పెట్టుకోవడం, ఏదో పద్ధతిలో పెరగాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ ఈ రెండు పార్టీలకు స్థానం లేనటువంటి స్థితిలో ఉన్న రాష్ట్ర రాజకీయాల్లో వీళ్ళు వేలు పెడుతున్నారేమో, ఒక పార్టీలో వచ్చినటువంటి ఆంతరంగిక సమస్యల్లో వేలు పెట్టి లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారేమో అనేటువంటి చర్చ జరుగుతున్నది ప్రజలు. ఇది చాలా సందర్భాల్లో అరుణాచల్ ప్రదేశ్లో వచ్చినప్పుడు చర్చ జరిపిన, ఉత్తరాఖండ్లో అదే ఉత్తరాంచల్లో వచ్చినప్పుడు చర్చ చేసిన, లేకపోతే ఇంకో సందర్భంలో చర్చ చేసినా మనం అదే చేస్తుంటాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రామ్లాల్ చేశాడు, అప్పుడు మన రాష్ట్రానికి సంబంధించింది. కానీ రాష్ట్ర ప్రజలు ఎన్నుకోబడినటువంటి ఒక గవర్నమెంట్ని రామ్లాల్ అనేటువంటి ఒక వ్యక్తి నాదెళ్ల భాస్కరరావుని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేశాడు. ప్రజాందోళనతో నెల రోజులకి అది పోయింది. అలాంటి ఇప్పుడు వ్యవస్థలతో ముడిపడినటువంటి సమస్య. ఎగ్జాక్ట్లీ తమిళనాడు రాజకీయాలను అది వాళ్ళకి సంబంధించింది. శశికళ, పన్నీర్సెల్వం, లేకపోతే జయలలిత పోయారు, అది ఆంతరంగికంగా అనేటువంటిది కాదు. చాలా కోణాల నుంచి విశ్లేషించుకోవాల్సినటువంటి రాజకీయ పరిణామం ఇది. సార్ ఒక్క సెకండ్, పన్నీర్సెల్వం వైపు ప్రజలు క్రమేణా మెరుగవుతున్నారన్న నిదర్శనం ఇప్పుడు కమల్ హాసన్ గారు కామెంట్ చేశాడు, గౌతమ్ కామెంట్ చేసింది. అంటే ఇది ఇండికేషన్, పబ్లిక్ మైండ్ని వీళ్ళు రిఫ్లెక్ట్ చేస్తుంటారు అక్కడ తమిళనాడు నుండి సినిమా నటులు. కాబట్టి న్యాచురల్గానే మీరు చూస్తే 1 or 2 daysలో ఖచ్చితంగా గ్రాఫ్ పన్నీర్సెల్వం పబ్లిక్లో పెరుగుతుంది, సందేహం లేదు. అతను రాబోయే రోజుల్లో మంచి ప్రజానాయకుడు అవుతాడు. నాకున్న వ్యక్తిగత జర్నలిస్ట్ నాకున్న గారు ఈ పరిణామాల కంటే ముందే ప్రజలు గౌతమి కానీ, లేకపోతే దీప కానీ, ఇంకొక పుష్ప శశికళ కానీ, ఇంకొకరు XYZ ఎవరైతే శశికళకు వ్యతిరేకంగా ఉన్నారో, వ్యతిరేక భావాలు అభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఇప్పుడు పన్నీర్సెల్వంకి చుట్టూ జరుగుతున్నారు. మిగిలినటువంటి ప్రజల్లో లేదా ఈవిడ పట్ల వ్యతిరేకత లేదా, ఈయన పట్ల సానుభూతి లేదా? ఉన్నది, మెజారిటీ ఉన్నట్టుగా మన సోషల్ మీడియాలో కూడా చూడగలుగుతున్నాం. కానీ అదే రీతిలో అది కొలబద్ద కాదు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇంతకుముందు మీరే అన్నారు ఆ మాట.
వీరు కూడా అన్నమాట అదే, లేదు. ఎమ్మెల్యేలు ఎటువైపు ఉంటారో అదే చెప్తున్నాను. కాన్స్టిట్యూషన్ పరంగా, రాజ్యాంగ పరంగా వాళ్ళకే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవకాశం ఉంటుందని చెప్పింది. నేను అక్కడికి వస్తున్నాను. గవర్నర్ గారు రేపొద్దున శశికళ గారిని ముఖ్యమంత్రి చేయొచ్చు, అది వేరే విషయం. నేను ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి, ప్రజల్లో గ్రాఫ్ ఎలా పెరుగుతుంది అన్నది నేను అబ్జర్వేషన్. మీరు అన్నారు సార్, వ్యక్తిగత వ్యాఖ్యానం గ్రాఫ్ ని పరిగణలోకి ఎంతవరకు తీసుకుంటారంటే లేదు, అదే చెప్తున్నాను. మీరు మనం ఇతర రాష్ట్రాల్లో మన జరిగిన ముఖ్యమంత్రి అభ్యర్థులు కూడా వచ్చేసి మరి భారతీయ జనతా పార్టీ కలిసి ముఖ్యమంత్రి అయిన సందర్భాలు మనం చూసాం గతంలో రాష్ట్రాల్లో. అయితే నేనేమంటానంటే ప్రజల గ్రాఫ్ పెరుగుతున్న నిదర్శనం ఆ రాష్ట్రాల్లో ఉండే సినిమా నటులు ఇండికేట్ చేస్తుంటారు. వాళ్ళు ఈరోజు కమల్ హాసన్, రేపొద్దున ప్రభు, లేకపోతే రేపొద్దున రజనీకాంత్, వీళ్ళు కానీ పన్నీర్ సెల్వం నిలబడితే న్యాచురల్గానే ఎమోషనల్ పీపుల్ న్యాచురల్గానే మారిపోతారు. ఎమ్మెల్యేలు మారడం ఎంతసేపు, వాళ్ళంతా ఏంటి రాజకీయాల్లో ఒక స్టేట్మెంట్, పాపులర్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది, డిసిషన్ తీసుకోకపోవడం కూడా ఒక నిర్ణయమే అని. నిర్ణయం తీసుకోకపోవడం, నిర్ణయం ప్రకటించకపోవడం కూడా ఒక నిర్ణయంగానే భావించాలని. ఇప్పుడు గవర్నర్ వ్యవహార శైలి, గవర్నర్ ఇంకొన్ని రోజులు వేచి చూసే ధోరణిలో ఉండడం కూడా ఒక నిర్ణయంగానే భావించాలనే పరిస్థితి ఇప్పుడు కనబడుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చే వారం ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏ న్యాయస్థానం అయినా ఆ మాటకు వస్తే అది ఒక జడ్జిమెంట్ ఇవ్వబోతుందని ఊహాగానాలతో, అదేదో జరగబోతుందని రాజ్యాంగపరమైన చట్టబద్ధమైనటువంటి నిర్ణయాలను ఆపు చేసి కూర్చో అంటే అది చేస్తే ఆ తీర్పును కూడా ప్రభావితం చేసినట్టయితే పరోక్షంగా. అలాంటి సంకేతాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. ఏది శ్రేయస్కరమైనటువంటి ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా అది కారణమే కాకూడదు. అది కారణమే అంటే దానికోసం ఎదురు చూస్తున్నామంటే దాన్ని ప్రభావితం చేస్తుందేమో పరోక్షంగా. ఒకటి. రెండవది, ఇవాళ ఎంత జరిగినా 3 రోజులైనా పోకపోవడంతో వాళ్ళు అందరినీ తీసుకొని ఢిల్లీకి వెళ్తాము రాష్ట్రపతి దగ్గరికి అనేటువంటి వార్తలు విడుదలైన తర్వాత, వచ్చిన తర్వాత గవర్నరు అంతవరకు అనిశ్చితిగా పోతాడా, వస్తాడా, రాడా అనేటువంటి పరిస్థితిలో ఈ రోజు రేపు పొద్దునకు వస్తున్నాడని అంటే ప్రెషర్ టాక్టిక్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయో అర్థమవుతుంది. ఆ ఎమ్మెల్యేలు తీసుకొని ఆమె ఆ పార్లమెంట్ సభ్యులు తీసుకొని గవర్నర్ దగ్గర పోదలుచుకోవాలా, ప్రెసిడెంట్ దగ్గర పోతానని నిర్ణయాలు ఇస్తారు. సో అందువల్ల చూడాలి. గతంలో సుప్త చేతనావస్థలు అసెంబ్లీలు పెట్టే సందర్భాలు ఆయా రాష్ట్రాల్లో చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు సుప్త చేతనావస్థలు పెట్టాల్సిన అవసరం రేపు గవర్నర్ తీసుకున్న అన్ని అంశాలు ఆధారపడి ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ విల్సన్ గారు, పూర్ణచంద్ర శాస్త్రి గారు, లక్ష్మీనారాయణ చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. తమిళనాడులో ఇప్పటికే శశికళ క్యాంపు రాజకీయాలు మొదలు పెట్టేసింది. ఎమ్మెల్యేలని తన వైపు తిప్పుకుని ఎవరైతే తనకు సపోర్ట్ చేస్తున్నారని చెప్తున్నారో వాళ్ళందరినీ రహస్య ప్రాంతంలో ఉంచినట్టుగా తెలుస్తోంది. అటు గవర్నర్ రేపు రాబోతున్నారు. పన్నీర్ సెల్వంకి ఒక దశలో చూస్తూ ఉంటే సినిమా స్టార్ల దగ్గర నుంచి ప్రజల నుంచి కూడా మద్దతు పెరుగుతున్న పరిస్థితి కూడా కనబడుతోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఆ నిర్ణయం తమిళ ప్రజలకు లాభదాయకంగా ఉంటుందా అని చూడాల్సిన అంశం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.